జగన్ స్లోగన్ ఏంటి? జనాల్లోకి బాగా వెళ్ళింది 2019 ఎన్నికల ముందు మాట తప్పం మడమ తిప్పం అనేది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు. ఉద్యోగుల విషయంలో వాళ్ళకి ఇస్తానని చేయలేకపోవడం ఖచ్చితంగా అది మాట తప్పారని చెప్పాలి. అలాగే మద్యపాన నిషేధంలో ఖచ్చితంగా ఆ మాట తప్పాల్సి వచ్చింది అని చెప్పాలి. అంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత ఒక్కొక్కసారి ఆ మాటను తప్పారు అనే ముద్ర అయితే వేసుకోక తప్పదు. అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది. అయితే షర్మిల విషయంలో ఇప్పుడు షర్మిల గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్ రెడ్డి అంటూ పిలుస్తూ అసలు అభివృద్ధి ఏం జరిగిందో చూపించండి అంటున్నారు. కానీ ఆమె తప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒక 10 దాటిలో 8 చేసేసి 2 విషయాల్లో మాట తప్పితే ఓకే. నాకు అసలు ఆంధ్రాతో సంబంధం లేదు, నేను తెలంగాణ ఆడబిడ్డను, నేను తెలంగాణలోనే రాజకీయాలు చేస్తానని చెప్పి అక్కడ సొంతంగా పార్టీ పెట్టుకుని వెళ్ళిపోయి సింగిల్గానే ఉంటాను, ఎవరితో కలవను, మొదట్లో బీజేపీతో కలుస్తున్నారని ప్రచారం జరిగితే దాన్నే ఖండించారు. అలాంటిది కంప్లీట్గా కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసేసి తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వచ్చేసి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టి ఇక్కడ సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె విమర్శించడం మొదలుపెట్టడం. అంటే అసలు నేను ఆంధ్రాకి సంబంధించిన దాన్ని కాదు మొర్రో, నేను తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న ఆమె మాట తప్పారా, లేదంటే మడమ తిప్పారా, లేదంటే ఆమె రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉందని వచ్చారా, లేదంటే అన్న రాజకీయాలను కెలకడమే నా పని, నా గెలుపు సంగతి తర్వాత, నేను సీఎం అవుతానో లేదో తర్వాత, ముందైతే జగన్ను గద్దె దించాలి అంటే చెల్లెలుగా ఆ బాధ్యత ఆమె భుజాన్ని వేసుకున్నారా? ఇది ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చూడాలి.